పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది. జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్? అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనతోనే అనుకున్నాం మేము. మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అసలు మీరు కథ విన్నారా లేదా? ఈ కథ మత్తు వదలరట్టు ఇక రితేష్ ఏది చెప్పినా మాకు నచ్చుద్దండి. దాంట్లో ఇక నిజంగా ఏదైనా కథ సరిగ్గా చేయకపోయినా సరే కూడా అతను చెప్తే అది వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. అతను ఏం చేసినా మాకు నచ్చుద్ది అది. అలాగే చిరంజీవి గారు నిన్న మేము వెళ్ళామండి ఆ ఫంక్షన్కి. ఆయనకి 24,000 స్టెప్స్ వేశారు. 560 పాటలో ఎన్నో 156 మూవీస్లో, విచ్ ఈస్ వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చారు. దాని అమీర్ ఖాన్ గారు వచ్చారు, ఆయన ద్వారా ఈయన తీసుకున్నారు. అదే రితేష్ గారిని అడుగుతున్నారు కదా, ఆయనలాగే అందరం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా వెళ్ళాను ఆ ఈవెంట్కి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్సులకి మనందరం ఫిదా అయిపోయిన వాళ్ళం. అలాంటిది ఒక వరల్డ్ దీని లెవెల్లో ఒక రికగ్నైజేషన్ రావటం అనేది మనందరికీ నచ్చిన ఇది. చాలా ఆనందంగా అనిపించింది. రవి గారు 2 క్వశ్చన్స్.